హర్యానాకి గేదెలు కొనడానికి వచ్చే రైతులకి ఏ నెలలో వస్తే బెనిఫిట్ ఉంటుంది? ఎందుకంటే రైతులు ఎప్పుడైనా మనీ సేవ్ చేసుకోవాలని ఉంటది కాబట్టి ఏ మంత్ లో వస్తే బెటర్? సో పాలు అమ్మే శక్తి రైతుకు ఉన్నప్పుడు కొత్తగా పెట్టేటోళ్ళు అయితే ఆగస్ట్ లో, ఎందుకంటే ఇండియాలో ఎక్కడ పోయినా పాల ప్రొడక్షన్ అనేది, మిల్క్ ప్రొడక్షన్ అనేది మనకి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ పీక్ లో ఉంటుంది. సో అప్పుడు పాలమ్మగలిగే శక్తి ఉన్న వాళ్ళు అయినా కొనొచ్చు. కాదు మాకు అంత శక్తి లేదు, మార్కెట్ తో మేము పోటీ పడలేమనుకున్న వాళ్ళు జూలైలో, జూన్ లో, ఆగస్ట్ లో కొనుక్కోవాలి. ఎందుకంటే మార్కెట్ లో పాలు ఉండవు, మీ పాలు ఎవడో ఒకటి కొంటాడు ఎంతో కొంత రేటు. సో అట్లా మీకు అమ్మే శక్తి ఉంది, మీరు ఎప్పుడైనా కొనండి. మీకు అసలు మార్కెటింగ్ తెలియదు, కష్టమవుతుంది అనుకున్న వాళ్ళు జూన్, జూలై, ఆగస్ట్ ఎందుకు కొనాలంటే అప్పటికి మన తెలంగాణలో కానీ ఇండియాలో పాల ప్రొడక్షన్, మిల్క్ ప్రొడక్షన్ అంతా ఉండదు. సో ఊరికే నమ్ముడుపోతాయి. కాబట్టి మీరు అట్లా మీ శక్తిని బట్టి. హర్యానాలో ఒక గేదె మనం 1,20,000 పెట్టి తీసుకుంటే అది ఎన్ని నెలలు పాలు ఇస్తుంది, ఎన్ని లీటర్లు ఇవ్వచ్చు? ఎట్లుంటది అంటే గేదెల చాలా రకాలు ఉంటాయి కాబట్టి మీకు అట్లా చెప్పలేను. కానీ ఒక విషయం చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గేదె కొన్నారనుకోండి, ఇప్పుడు ఈ నెలను బట్టి చెప్తున్నా నేను. ఇది నెక్స్ట్ నెలలో మంచి కొద్ది ఉద్దేశం మారచున్నది. ఈ నెల ఇప్పుడున్న ప్రకారం చెప్తున్నా. ఇప్పుడు ఇంటికి చేరా ఒక్కో గేదె 1,30,000, 1,40,000, 1,50,000. ఇప్పుడున్న మంచి గేదె కొనాలంటే ఇంటికి చేరా 1,50,000 దాటదు, 1,30,000 పైన పెట్టాలి ఒక గేదె. సో ఈ గేదె ఈ రోజు కొన్న గేదె మీకు సంవత్సర కాలంలో మినిమం ఒక 80,000 నుంచి ₹1,00,000 పాలిస్తుంది. మీరు ₹70 ఈజీగా అమ్మగలగాలి. సో అదే మీరు ఇదే గేదెని మీరు సెప్టెంబర్ లో, అక్టోబర్ లో కొంటే మీకు తక్కువ రేటు పడిద్ది. మీరు పాల రేటు ₹70 అమ్మిరు అనుకోండి, మీకు అప్పుడు ఫుల్ లాభం. అట్లా సో నెలను బట్టి ఉంటుంది అది. హర్యానాకి, హైదరాబాద్ కి, రాజమండ్రికి తేడా ఏంటిది? ఎందుకంటే చాలా మంది మనం చూసుకున్నట్టు చాలా మంది రైతులు మోసపోతున్నారు. రాజమండ్రిలో తీసుకోవడం కానీ, హైదరాబాద్ లో తీసుకొని చాలా రైతులు మోసపోతున్నారు. అక్కడికి ఇక్కడికి తేడాలు ఏంటి? నిజంగా చెప్పాలంటే నాకు ఈ విషయం ఎట్లా మాటలో అర్థం కాదు. రాజమండ్రి అనేది ఎంత డబ్బుల కోసం ఇదంతా జరిగేదంతా స్కామ్, కొన్ని వందల కోట్ల స్కామ్ ఇది. రాజమండ్రిలో ముర్రా గేదెలు లేవు. వీళ్ళు ఏం చేయాలంటే రాజమండ్రిలో గేదెలు అమ్మకానికి ఉన్నాయని చెప్తే ఏం కాదు, కానీ ముర్రా అని పెట్టి వీళ్ళు ఏం చేస్తారంటే పాపం యూట్యూబర్స్ ఉంటారు కదా, వాళ్ళకి 5,000, 10,000 కావాలి కాబట్టి వాళ్ళ లైఫ్, వాళ్ళ ఫుడ్ అండ్ బ్రెడ్, మనం దాన్ని ఏమనలేము. వీళ్ళు ఏం చేస్తారు, ఎవరి వీడియోలు అంటే వాళ్ళ వీడియోలు తీసుకొని డబ్బుల కోసం వీడియోలు ఇస్తారు. పాపం అమాయకమైన ప్రజలు. గుర్తుపెట్టుకోండి, మీరు నా ఛానల్ చూస్తే ఒక వారం రోజుల కింద 100 గేదెలు ఉన్న గుంటూరు రైతుకి గేదెలు పంపించిన. పోయిన సంవత్సరం కూడా ఆయనకి ఇచ్చిన, ఈ సంవత్సరం కూడా ఇప్పుడు వచ్చిండు. మరి గుంటూరు అయినా కదా రాజమండ్రిలో గేదెలు అమ్ముతారని? 100 గేదెలు ఉంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది. హైదరాబాద్ లో గేదెలు అమ్ముతుంది కదా, మరి ఇక్కడ ఎందుకు కొన్నాడు? బ్రీడ్, జెన్యూనిటీ, రేట్లు, లాంగ్ టర్మ్ మిల్కింగ్, ఇవన్నీ అంత పెద్ద రైతులు వస్తున్నారు కాబట్టి ఈ యూట్యూబర్ నమ్మాలంటే ఎవరి వాళ్ళు అయితే. నా ఛానల్ కూడా నిలదొక్కుకోనికి ఒక 1 year టైం పట్టింది. తర్వాత నా వర్క్ చూసి ఆటోమేటిక్ గా జనాలు నెలకి ఒక 150-200 గేదెలు తీసుకెళ్తున్నారు. అట్లా